అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా సంకటహర చతుర్దశి శుభాకాంక్షలు. ఈ వృత కథనైతే ఇవాళ చూద్దాం. ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక ఋషిని కలిసి తిరిగి ఇంద్రలోకానికి వెళ్తున్నప్పుడు ఒక రాజ్యం దగ్గర ఇంద్రుడి యొక్క విమానం అయితే ఆగిపోతుందండి. ఆగిపోయిన వెంటనే ఆ రాజు వచ్చి ఇంద్రుడిని ఇలా అడుగుతాడు, ఎందుకు మహానుభావ ఇక్కడ మీ విమానం ఆగింది అని చెప్పినప్పుడు, ఈ రాజ్యంలో చాలా పాపాలు చేసిన వ్యక్తి నా విమానాన్ని చూడటం వల్ల విమానం వెంటనే ఆగిపోయింది అని చెప్తాడు. అప్పుడు రాజు మళ్ళీ విమానం కదలాలంటే ఏం చేయాలి అని ఇంద్రుడిని అడిగినప్పుడు ఇంద్రుడు ఇలా చెప్తాడు, ఈరోజు పంచమి, నిన్న చతుర్దశి నాడు ఎవరైనా ఉపవాసం ఉన్నట్లయితే ఆ పుణ్యఫలం ఇచ్చినట్లయితే విమానం కదులుతుంది అని చెప్తాడు. వెంటనే రాజు సైనికుల్ని పంపించి ఉపవాసం చేసిన వాళ్ళని తీసుకురమ్మని చెప్తాడు. కానీ ఆ రాజ్యంలో ఆ చతుర్దశి నాడు ఎవ్వరూ ఉపవాసం చేసి ఉండరు. కానీ ఆ సైనికులకి గణేష్ దూతలు అయితే కనపడతారు. గణేష్ దూతలు ఒక స్త్రీని అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు. కానీ ఆ స్త్రీ చాలా పాపాత్మురాలు. అందుకు సైనికులు ఇలా అడుగుతారు, ఈ స్త్రీ చాలా పాపాత్మురాలు, ఎందుకు మీరు గణేష్ లోకానికి తీసుకెళ్తున్నారు అని. అప్పుడు గణేష్ దూతలు ఇలా చెప్తారు, ఆవిడ తెలియకుండానే చతుర్దశి నాడు ఉపవాసం ఉండి చంద్రోదయం తర్వాత తిన్నది. అందువల్ల ఆ వృత ప్రభావం వల్ల ఆవిడికి పుణ్యఫలం కలిగి మేము గణేష్ లోకానికి తీసుకెళ్తున్నామని చెప్తారు. అప్పుడు సైనికులు ఆవిడ పుణ్యఫలం మాకు కావాలి అని అడుగుతారు. కానీ గణేష్ దూతలు దానికి అంగీకరించరు. కానీ ఆవిడ్ని ఆ దేహాన్ని గణేష్ దూతలు తీసుకెళ్తున్నప్పుడు ఆ దేహం మీద గాలి విమానం మీద తగిలి విమానం వెంటనే కదులుతుంది. ఈ విధంగా విమానం ఎక్కి ఇంద్రుడి యొక్క సంకటం అయితే తీరిపోతుంది. ఈ వృత కథ విన్నవాళ్ళు గణేష్ లోకానికి వెళ్ళి ఆయన ఆశీస్సులతో ఆనందాన్ని అనుభవిస్తారని గణేష్ పురాణంలో అయితే ఉంది. ఈ సంకటహర చతుర్దశి ప్రతి నెల వస్తుందండి. ప్రతి నెల వచ్చినప్పుడు ఈ సంకటహర చతుర్దశి వృతాన్ని చేసినట్లయితే మనకుండే అన్ని సంకటాలైతే తీరిపోతాయి. అది ఎటువంటి సంకటమైనా సరే ఖచ్చితంగా వినాయకుడు తీరుస్తాడు. అందరికీ నమస్కారం.